ముందుగా మనం సేవాదల్ సాంగ్తో మొదలు పెట్టుకుందాం. పరమేశ్వర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా, పరిణిత పత్రి గారు, ఆల్ ద టీమ్ మెంబర్స్, పిరమిడ్ సేవాదల్ ట్రస్ట్ కమిటీ మొత్తం వేదికను అలంకరించాలి. పత్రిజీ సైన్యమే పిరమిడ్ సేవాదల్. మరి పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడంలో పిరమిడ్ సేవాదల్ అంతా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. పిరమిడ్ సేవాదల్ పాటతో మొదలు పెడదాం. పత్రి సార్ ఏం కోరుకుండో ఈ పాట ద్వారా తెలుస్తుంది. పిరమిడ్ సేవాదలమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. పిరమిడ్ సేవాదలమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. అంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది, పునరంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది. పిరమిడ్ సేవాదలమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. సమిష్టి తత్వము కలిగి ఉన్నది సేవాదలము, నీవు నేను భేదము లేని సేవాదలము. సమిష్టి తత్వము కలిగి ఉన్నది సేవాదలము, కలతలు లేని జానుల కలయిక సేవాదలము. ఖచ్చితత్వము కలిగి ఉన్నది సేవాదలము, క్రమశిక్షణతో కదులుతున్నది సేవాదలము. పిరమిడ్ సేవాదలమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. సంస్థాగతముగా పని మొదలెట్టిన సేవాదలము, సమూలమైన మార్పును తెచ్చిన సేవాదలము. సంస్థాగతముగా పని మొదలెట్టిన సేవాదలము, సమూలమైన మార్పును తెచ్చిన సేవాదలము. బాల్యము నుండే జ్ఞానము నేర్పును సేవాదలము, భావితరాలకు జ్ఞానము నేర్పును సేవాదలము. భావితరాలకు జ్ఞానము తెలుపును సేవాదలము, వంద విముక్తుల గావించును మన సేవాదలము. పిరమిడ్ సేవాదలమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. మనుషులలోని మానవత్వమే సేవాదలము, మానవాళికి మేలు చేయును సేవాదలము. మనుషులలోని మానవత్వమే సేవాదలము, మానవాళికి మేలు చేయును సేవాదలము. జీవుడు దేవుడు ఒకడని తెలిసే సేవాదలము, జీవకోటిని సంరక్షించును సేవాదలము. అహింస జ్ఞాన జగతిని చేసే దీని లక్ష్యము. పిరమిడ్ సేవాదలమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. నిరంతరము శ్రమ కోర్చి నిలుచును సేవాదలము, నిన్ను త్యాగము నిదర్శనము మన సేవాదలము. నిరంతరము శ్రమ కోర్చి నిలుచును సేవాదలము, నిన్ను త్యాగము నిదర్శనము మన సేవాదలము. ఆగిపోని చైతన్య చక్రమే సేవాదలము, ఆగిపోని చైతన్య చక్రమే సేవాదలము. ఆకాంక్షను నెరవేరుతుంది మన సేవాదలము, శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదలము. శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదలము. పిరమిడ్ సేవాదలమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. పిరమిడ్ సేవాదలమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది.
లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డి గారు టోటల్ సేవాదళ యొక్క ప్రజెంటేషన్ ఇస్తారు. ఎందుకంటే అందరూ మాట్లాడడానికి కుదరదు కాబట్టి పరమేశ్వర్ రెడ్డి గారు ప్రజెంట్ చేస్తారు. వేదికను అలంకరించిన పెద్దలు, మరి సేవాదళ సైన్యానికి, వేదిక క్రింద ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిరమిడ్ సేవాదల్ని పత్రి సారు 2015 డిసెంబర్ 31న సేవాదళాన్ని నామకరణం చేశారు. అంతకుముందు వాలంటీర్స్ అనే విభాగంలాగా ఉండేది, వర్క్ చేసేది. సో సేవాదళ్ ఆవిర్భవించిన రోజు డిసెంబర్ 31, 2015. ఈ రోజుకి సరిగ్గా 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది సేవాదళ్. ఈ 9 సంవత్సరాల్లో మనము ఏమేమి సాధించుకున్నాం అనేది బ్రీఫ్గా నేను ప్రజెంట్ చేస్తాను. మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జక్కా రాఘవరావు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో మొదలుపెట్టి అనంతపూర్ వరకు మరి టీంని మేమిద్దరం కలిసి బిల్డ్ చేయడానికి అంతా తిరిగాం. ప్రతి జిల్లాకి ఒక జిల్లా కన్వీనరు, ప్రతి మండలానికి వచ్చే విధంగా, అంటే జిల్లాల్లో ఏ విధంగా అయితే ఉందో అన్ని జిల్లాలకు కూడా జిల్లా కన్వీనర్లు వచ్చేశారు. భూపతిరాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలకి జిల్లా కన్వీనర్లు వచ్చేశారు సేవాదల్కి. కర్ణాటకలో కొన్ని జిల్లాలకి మరి అంపన్న గారి ఆధ్వర్యంలో కొన్ని జిల్లాలకి సేవాదళ కన్వీనర్లు వచ్చారు. సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సార్ యొక్క విజన్ ఏంటంటే, సారు ఏం కోరుకున్నారంటే భారతదేశంలోని అన్ని జిల్లాల్లో కూడా సేవాదళ్ జిల్లా కన్వీనర్లు రావాలి, మండల స్థాయి వరకు సేవాదళ్ వెళ్ళాలనేది సారు కోరుకున్నారు. సేవాదళ్ పని చేయడానికి ముఖ్యంగా ఏంటంటే మండలానికి 2 స్కూల్స్, అంటే ఇది క్షేత్రస్థాయిలో ఒక పర్మనెంట్ బేసిస్ మీద. ఆ చెప్పిన రోజు కూడా నాకు ఇప్పటికీ బాగా గుర్తు. 2016 జూన్ 21, ఇది చాలా ఇంపార్టెంట్. అది జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే. చెన్నైలో సారు మెడిటేషన్ నేర్పించి ఒక 10,000 మంది విద్యార్థులకి ఆ రోజు ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఓ 50 మంది మేము సేవాదళ్ మెంబర్స్ అందరం కూడా సార్ ఎదురుగా కూర్చొని ఉన్నాము. ఆ రోజు ధ్యాన సేవయే దైవ సేవ అని సేవాదళ్కి ఒక క్యాప్షన్ ఇచ్చారు సార్, క్యాప్షన్ ఇచ్చారు. ఆ రోజు నుంచి సారు వెళ్ళిపోయేంత వరకు సేవాదళ్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి, సేవాదళ్ని ఏం చేస్తే ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది నాకు చెప్తూ వచ్చారంతా. ఒక డీపర్ విజన్ ఉంది, ఒక లాంగ్ విజన్ ఉంది. 100 సంవత్సరాలకి ముందుకి తీసుకెళ్లాల్సిన విజన్ ఆయన అందజేశారు. అది 14 గైడ్లైన్స్ ఇచ్చారు. భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలని 1000 సంవత్సరాలు, ఇదే వేదిక మీద నుంచి సార్ చెప్పారు, 1000 సంవత్సరాలు పనిచేయాలి సేవాదళ్ అని చెప్పారు. కాబట్టి మనము ఎంత పటిష్టంగా, ఎంత నిబద్ధతతో, ఎంత డిసిప్లిన్తో మరి ఈ సైన్యాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందో, మరి అందరూ కూడా మరి సేవాదళ్ యొక్క ఎవరు మన నిర్మాతలని చెప్పాలి, కార్యదక్షులు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, జిల్లా కన్వీనర్లు ఉన్నారో, స్టేట్ ప్రెసిడెంట్స్ ఉన్నారో, మనందరి బాధ్యత ఒక క్రమశిక్షణ కలిగిన పటిష్టమైన సైన్యాన్ని పత్రిసారి కోరుకున్నారు. ఆ రోజు ఆ మీటింగ్లో జూన్ 21 నాడు ఏం చెప్పారంటే, పరమేష్ నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను, ఈ హాల్లో ఉండే వాళ్ళంతా వెళ్ళిపోతారు, కానీ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక పటిష్టమైన వ్యవస్థ కావాలి, ఒక సిస్టమ్ కావాలి, దాని పేరు సేవాదళ్ అని చెప్పారు. అంటే స్కూల్ అడాప్షన్ గురించి చెప్పారు సారు. అంటే జిల్లాకి జిల్లా కలెక్టర్ మారుతారు, జిల్లా కన్వీనర్ మారుతారు, ఇంకో కన్వీనర్ వస్తారు, నేషనల్ హెడ్ మారుతారు, స్టేట్ హెడ్ మారుతారు, ఇంకొక ఇన్ఛార్జ్ పర్సన్ వస్తారు, కానీ ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ నిర్మించాలి, అది నువ్వే చేయాలని చెప్పారు. కాబట్టి సేవాదళ్ అనేది ఒక వ్యవస్థ, అది ఒక సిస్టమ్. అది ఈ వ్యవస్థని గట్టి పునాదులతో నిర్మించడానికి ఇప్పుడున్న అందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఎవరైతే
ట్రస్ట్ బోర్డు ఉందో, ఎవరైతే దీన్ని రాష్ట్రాల ఇన్ఛార్జెస్ ఉన్నారో, మేమందరం కూడా ఒక పటిష్టమైన సైన్యాన్ని, క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని నిర్మించడంలో మేము ఎక్కడికి వెనక్కి తగ్గము. ఖచ్చితంగా ప్రాణం పెట్టి మనసు పెట్టి పనిచేస్తామని చెప్పి ఈ వేదికను సాక్షిగా నేను మాటిస్తున్నాను, చెప్తున్నాను. సేవాదల్ అనేది సార్ యొక్క కోరిక, సేవాదల్ అనేది ఆయన యొక్క విజన్, సేవాదల్ అనేది ఆయన గొప్ప కోరిక. ఆ విజన్ అది, దాన్ని నిలబెట్టాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకే మాట చెప్పాడు, నువ్వు జీవించినంతకాలం పనిచేయాలి అని చెప్పారు సారు లాస్ట్ రోజుల్లో. చేస్తాను సార్ అని చెప్పాను. మన అందరం కూడా ఇదే కమిట్మెంట్ తీసుకుందాం. మనం ఉన్నంతకాలం పనిచేద్దాం, సేవాదల్ని నిర్మించాలి. ఇది మనందరి బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు కూడా ఈ సైన్యంలో భాగం కావాలి. ఇది నా సైన్యం అనేవాడు ఆయన. ఎవరికైనా పెద్దవాళ్ళకి పరిచయం చేసేటప్పుడు సేవాదల్ అంతా చూసి దిస్ ఈజ్ మై ఆర్మీ అనేవాడు. ఆయనకు సేవాదల్ అంటే సైన్యమే, ఆయన సైన్యం ఇది. పిఎస్ఎస్ఎం అనే మహావ్యవస్థని నిలబెట్టేది, మహావ్యవస్థని కాపాడుకునేది పిరమిడ్ సేవాదల్ అనే సైన్యం. మనమందరం ఆయన సైనికులం. ఇప్పటి వరకు మరి జగన్నాథ గట్టుని నేషనల్ హెడ్ క్వార్టర్స్, ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ సేవాదల్ అని డిక్లేర్ చేశారు సారు. మరి జగన్నాథ గట్టు యొక్క ల్యాండ్ కూడా మరి విజయభాస్కర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరి క్యాబినెట్ వరకు వచ్చింది. ఈ ప్రభుత్వంలో మనము ఆ ల్యాండ్ని మనము ఎలాగైనా సాధించుకుంటాము అని తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇక జగన్నాథ గట్టు మీద మౌన ధ్యానం మొదలైంది, సాధన మొదలైంది. జగన్నాథ గట్టు మీద నేషనల్ హెడ్ క్వార్టర్స్లో ఎటువంటి యాక్టివిటీస్ ఉండాలో ఆ యాక్టివిటీ అంతా కూడా స్టార్ట్ అయింది. ఉనికిల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నెలలో ప్రతి నెల 14 నుంచి 20 వరకు ఒక వారం రోజులు మౌన ధ్యానం. ఎలాగైతే విపස්සనలో ఎలాగైతే లోపలికి వెళ్తే బయటికి 11 రోజుల తర్వాత వస్తారో అటువంటి సాధనా క్షేత్రాన్ని నిర్మించాలని చెప్పారు సార్ జగన్నాథ గట్ని. ఇది సేవాదల్ నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ మాత్రమే కాదు, ఒక సాధనా క్షేత్రం కూడా చేయాలి. సాధన చేయాలంటే జగన్నాథ గట్టు గుర్తుకు రావాలి. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. మనందరికీ జగన్నాథ గట్టును డెవలప్ చేసుకోవాలి. జగన్నాథ గట్టు మీద ఒక గోశాల నిర్మాణంలో ఉంది, ఒక హాల్ కూడా ఇప్పుడు నిర్మాణంలో ఉంది. మరి మీ అందరికీ నేను చాలా సంతోషంగా తెలియజేసుకుంటుంది ఏంటంటే ఫిబ్రవరి నెల నుంచి కొన్ని జిల్లాలకు 2-3 జిల్లాల్లో వాలంటీర్స్ని మరి ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సేవాదల్ ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నాం మనం. సో ఈ సంవత్సరంలో ప్లాన్స్ ఏంటంటే ట్రైనింగ్స్ స్టార్ట్ చేయడం ఒకటి. రెండవది స్కూల్ అడాప్షన్ అనేది కోవిడ్ తర్వాత స్లో డౌన్ అయిపోయింది ప్రాసెస్. అది ఒకప్పుడు మరి రాఘవరావు గారి ఆధ్వర్యంలో మనం ఏపీలో దాదాపు ఒక 500 స్కూల్స్ అడాప్ట్ అయి ఉన్నాయి. ఆ టైంలో ఒక 3 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్గా ధ్యానం చేసిన రోజులు అవి. ఆ తర్వాత కోవిడ్ వల్ల బ్రేక్ వచ్చింది. వీఆర్ గోయింగ్ టు రీస్టార్ట్ ది ప్రోగ్రామ్ అగైన్. మరి స్కూళ్ళు మండలానికి 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటాము. ఈ ప్రాజెక్టు బ్యాక్ బోన్ ఆఫ్ ది సేవాదల్. మనం ఈ కార్యక్రమాల్లో మనం సేవ చేయడం ఇది కొద్ది రోజుల పని ఉంటుంది, కానీ 365 రోజుల పని ఏంటంటే స్కూల్ అడాప్షన్. సేవాదల్ అనే వ్యవస్థ మరి మెడిటేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి భవిష్యత్తు తరాల మీద పనిచేసే అత్యంత ఉత్తమమైన పని, మెయిన్ వర్క్, బ్యాక్ బోన్ ఆఫ్ ది వర్క్ సేవాదల్ ఏంటంటే స్కూల్ అడాప్షన్. సో ఆర్గనైజర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మనము ఈ సంవత్సరం 2025లో మనము స్కూల్స్ అడాప్ట్ చేసుకోబోతున్నాము అనే పర్మనెంట్ బేసిస్. 365 రోజులు స్కూల్ పనిచేసిన రోజులు మనము 15 నిమిషాలు ధ్యానం చేయిస్తాం. సో ఈ కార్యక్రమం జరుగుతుంది. వీఆర్ గోయింగ్ టు డెవలప్ జగన్నాథ గట్టు యాజ్ అవర్ నేషనల్ హెడ్ క్వార్టర్స్. తర్వాత అది సాధనా క్షేత్రంగా డెవలప్ అవుతుంది. మరి పత్రిసారి చెప్పారు జగన్నాథ గట్టును ఆత్మ అన్నారు. జగన్నాథ గట్టు ఒక బుద్ధ క్షేత్రం అవుతుంది అన్నారు ఆయన. కాబట్టి అత్యంత విశిష్టమైన స్థానాన్ని సేవాదల్ హెడ్ క్వార్టర్స్గా ఆయన డిక్లేర్ చేశారు. మరి అక్కడ మనం అందరం కూడా ఒక పటిష్టమైన సైన్యానికి, సో నేషనల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ జగన్నాథ గట్టు. కాబట్టి మరి నెక్స్ట్ ప్లాన్స్ అని కూడా చెప్పాను. ఇప్పుడు మరి రాష్ట్రాల ఇన్ఛార్జీలు మనకి సేవాదల్ అనేక రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, కోల్కతా, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, యూపీ, ఇప్పుడు అండమాన్లో సురేష్ గారు వచ్చారు. అండమాన్, ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న కన్వీనర్లు అందరితో కూడా ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడిస్తాను. ఫస్ట్ వీల్ టేక్ ది నేషనల్ రిపోర్ట్ అండ్ దెన్ విల్ కమ్ టు ది గ్రౌండ్ రిపోర్ట్ స్టేట్స్. ఏపీ ఆంధ్రప్రదేశ్ సేవాదల్ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. పత్రి గారు
ఈ ధ్యానం, ఈ పిరమిడ్ 10,000 సంవత్సరాల పాటు ఉండాలంటే ధ్యానం ఒకే ఒకటి ఆనాపానసతి, ఇది 10,000 సంవత్సరాల పాటు ఉండాలంటే దాన్ని మనం సేవాదళ్ళే తీసుకెళ్ళాలి. ఈ 10,000 సంవత్సరాల పాటు ఇది గుర్తుండిపోయే విధంగా రకరకాల ధ్యానాలు ఉన్నాయి. ఆనాపానసతి ధ్యానం అని, శ్వాస మీద ధ్యాస అనే విషయాన్ని ప్రజలందరికీ ఒకే ఒక ధ్యానం తెలియజేసేదే సేవాదళం. ఒకసారి మనం గట్టిగా పత్రిక గారికి ఆనాపానసతి ధ్యానానికి మనందరం గట్టిగా చెప్పలకూడదాం. మమాత్మ సర్వభూతాత్మ, నాలోనూ ఎదుటి వ్యక్తులను అదే ఉంది కనుక ఆ విషయం ఎవరైతే ధ్యానం ద్వారా తెలుసుకుంటారో వాళ్ళందరూ సేవ మార్గంలో ఉంటారు. వాళ్ళు ఎవరు ఏ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ఇంటికాడి నుంచి ఫోన్లు వచ్చినా 11 రోజుల పాటు 24 గంటలు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు, 12 గంటలు చేసిన వాళ్ళు ఉన్నారు, 6 గంటలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ అంత సర్వీస్ చేయగలిగింది ఈరోజే. సో కనుక మరి వీళ్ళందరికీ మనం గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. సమయభావం లేదు కాబట్టి అందరూ ఒక్కొక్క నిమిషం తీసుకుని మాట్లాడాల్సిందిగా, ముందు నేనే ఆ పని చేయాలి కాబట్టి థ్యాంక్ యూ. మరి పిరమిడ్ సేవాదల్ ట్రస్ట్ బోర్డు మెంబరు, మరి ఈ ధ్యానమా చక్రానికి గ్రౌండ్ ఇన్ఛార్జ్ శ్రీ నాగేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మొదటిగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్ చేసుకుందాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మార్గదర్శకత్వంలో ఈసారి పత్రిజీ ధ్యానమయం 3 అనేది అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఇది ప్రపంచానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సత్తా అనేది ఈ రోజున మనం చూపించాము. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కార్యక్రమం జరిగింది అంటే దానికి ప్రథమ కారణము ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు గారు, సాంబశివరావు గారు, ఇట్లా ట్రస్ట్ సభ్యులందరూ కూడా మనము గట్టిగా క్లాప్ చేద్దాము. మరి మొదటిగా విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీరామ్ గోపాల్ గారు మరియు సాంబశివరావు గారి పూర్తి సహాయ సహకారాలతో మరి నేను ఈ యొక్క సేవాదళ నుండి గ్రౌండ్ ఇన్ఛార్జిగా ఉంటూ ప్రతి సందర్భంలో కూడా ఎక్కడ ఏ అవసరం ఉన్నా కాల్ చేసిన వెంటనే స్పందిస్తూ ఎక్కడ ఎవరికి ఎలాంటి లోటు లేకుండా ప్రతి చోట కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఈ రోజున సేవాదళ ద్వారా ఇంత అద్భుతంగా ఈ యొక్క పత్రిజీ ధ్యానమయంలో వర్క్ జరిగింది అంటే దానికి కర్త కర్మ క్రియ ట్రస్ట్ సభ్యులే. వారి యొక్క పూర్తి ప్రోత్సాహము సహకారంతోనే మేము ఇంత అద్భుతంగా వర్క్ చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ టైంలో మనకి ఎస్పెషల్లీ శానిటరీ సంబంధించి గోపి, తర్వాత లక్ష్మణు, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు హంపన్న గారు మాట్లాడతారు. పరమాత్మ పత్రిజీకు నమస్కరిస్తూ, పత్రిజీ కుటుంబానికి నమస్కరిస్తూ, పత్రిజీ వసుదైవ కుటుంబానికి నమస్కరిస్తూ, నేను కర్ణాటక స్టేట్ జవాబుదారిగా ఇచ్చారు. మరి నెక్స్ట్ 25లో మొత్తం ಸ್ಕೂಲನ್ನೇ ಅಡಾಪ್ಟ್ చేసుకుంటాము. ಪ್ರತಿ ಸ್ಕೂಲಲ್ಲಿ ನಾವು ಧ್ಯಾನವನ್ನು ಹೇಳ್ಕೊಡೋದಕ್ಕೆ ಏರ್ಪಾಟ್ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ. ಮತ್ತು ಆ ಜವಾಬ್ದಾರಿನ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಾರ್, ಈಗ ಪರಮೇಶ್ ರೆಡ್ಡಿ ಸಾರ್ ಹೇಳಿದಾಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಸು ಒಂದು ಸೇವಾದಳದಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡು ಆ ಸೇವಾದಳ ಏನು ಮಾಡ್ತದೆ ಅಂದರೆ ಪ್ರತಿ ಸ್ಕೂಲಲ್ಲಿ ಒಂದು ಧ್ಯಾನವನ್ನು ಕಲಿಸ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತದೆ. ಮತ್ತು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಲ್ಲ, ಇದೇ ಕೆಲಸನ ಪ್ರತಿ ಸ್ಟೇಟಲ್ಲಿ ಮಾಡೋಣ. ಮತ್ತು ಈ ಧ್ಯಾನ ಜಗತ್ತು, ಶಾಖಾಹಾರ ಜಗತ್ತು, ಪಿರಮಿಡ್ ಜಗತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಕನಸು ಕಾಣ್ತಾ ಇದ್ದೀವಿ. ಆ ಕನಸನ್ನು ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳ್ತಾ ನನ್ನ ಮಾತಿಗೆ ವಿರಾಮ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಧನ್ಯವಾದ. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రెసిడెంట్ భూపతిరాజు గారు, సార్ మీ జిల్లాల రిపోర్టు, ఏ జిల్లాలకి ఎంతమంది వచ్చారు రిపోర్ట్ సార్ ప్లీజ్. అందరికీ ధన్యవాదాలు. మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనము ప్రతి సంవత్సరము ఈ ధ్యాన మహాయాగం జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా సేవాదల్లో దాదాపు తెలంగాణలో 33 జిల్లాలకు 20 జిల్లాలకు మరి జిల్లా కన్వీనర్లను తీసుకోవడం జరిగింది. మరి వచ్చే సంవత్సరము 25 నుండి
జనవరి నుంచే మనము పూర్తిగా ప్రతి మండలకు కన్వీనర్ వచ్చే విధంగా నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పద్రి సార్ ఒక మాట చెప్పిండు నాకు, ఒకటే మాట పద్రి సార్ ఏం చెప్పిండంటే, ఇంతకుముందు మన పరమేశ్వర రెడ్డి అన్న కూడా చెప్పిండు, మనం ఉన్నా లేకున్నా వ్యవస్థలో ఈ ధ్యానం అనేది ఎప్పటికీ నడుస్తూ వెళ్తూ ఉండాలి. అంటే మనతోటి ఏది ఆగిపోకూడదు, ఆ సిస్టమ్ అనేది తయారు కావాలి. ఆ సిస్టమ్ తయారు కావడానికి నా వంతుగా నేను భూమి మీద ఉన్నంతసేపు నాకు పద్రి సార్ ఇచ్చిన గొప్ప అవకాశము ఆ పిరమిడ్ సేవాదల్. కాబట్టి ఆ అవకాశం నాకు దొరికినందుకు నాకు ప్రత్యేకంగా ఈ తెలంగాణ పిరమిడ్ సేవాదలకు మరి భూపతిరాజు ఉండాలని మా పరమేశ్వరుడు అని కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకు బ్రహ్మాండమైన సేవాదల్ ఒక సిస్టాన్ని తయారు చేసి నేను గిఫ్ట్గా మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెస్ట్ బెంగాల్ స్టేట్ పిరమిడ్ సేవాదల్ ప్రెసిడెంట్ శ్రీమతి రింకు గుప్తా గారు. Thank you everyone. Thank you to Patri sir, and thank you Pyramid Sevadal members and senior masters, everyone. And I am blessed to being a member of Pyramid Sevadal and our team, Be Yourself Pyramid Spiritual Trust. We have got an opportunity to be a part of Pyramid Sevadal. So it is a great job. Patri sir has always told that the last stage is seva of spirituality. So we are in a learning process. So we are learning from all our Pyramid Sevadal members. यहाँ पर जितने भी पिरामिड सेवादल मेंबर्स हैं उनके काम को देखकर, उनके डेडिकेशन को देखकर हम अभी सीख रहे हैं, तो और सीखते रहेंगे. Thank you everyone. Thank you. సో అండమాన్ ఇది కేంద్రపాలిత ప్రాంతము. సో అండమాన్ ప్రెసిడెంట్ సేవాదల్ ప్రెసిడెంట్ శ్రీ సురేష్ గారు. అందరికీ నమస్కారం. ప్రథమ ప్రణామాలు పత్రిజీ దంపతులకు. అండమాన్ కేంద్రపాలిత ప్రాంతం అని సార్ చెప్పారు. बहुत स्टेट से यहाँ आए हुए सेवादल मेंबर्स और प्रेसिडेंट्स जो भी है, अभी यहाँ पर देखा जितने भी पहले डॉक्टर परमेश्वर रेड्डी सर बताया था, एक टाइम में ओनली 50 मेंबर्स ही था करके. हर एक स्टेट्स में हिम्मत से हर एक लीडर सेवादल को डेवलप करेंगे. हर एक स्टेट में हजारों लोग पत्री जी का सपने को पूरा करने के लिए तैयारी हो जाएगा. उसके लिए हम सब मेहनत करेंगे, उसमें हम एक है. थैंक यू, थैंक यू, थैंक यू वेरी मच. अंडमान में नेक्स्ट हमारा टारगेट है, यहाँ से जाते संग संग हमारा टीम को लेकर के एजुकेशन डायरेक्टर के पास जाके सारा स्कूल को पहले अडॉप्ट करना, उसके बाद सारा मंदिर में हम लोग बात करने के लिए सोच रहे. थैंक यू, थैंक यू, थैंक यू वेरी मच. हमको ये जो मौका दिया उसके लिए हैदराबाद ट्रस्ट मेंबर्स विजय भास्कर रेड्डी सर और परमेश्वर रेड्डी सर, माधवी मैडम, बहुत सारा अतिरथ महारथ लोग है, सबको मेरा नमस्कार हमारा अंडमान पिरामिड स्पिरिचुअल सोसाइटी का ओर से. थैंक यू, थैंक यू, थैंक यू वेरी मच. మహారాష్ట్ర రాష్ట్రం యొక్క డిప్యూటీ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ వేణు గారు. मराठी. सगळ्या मास्टरांना नमस्कार. मी वेणुप्रसाद महाराष्ट्रावरून पिरामिड सेवादलला पुढे घेऊनसाठी आणि सगळ्यांच्या स्कूल्समध्ये आज आपण विदाउट एनी क्वेश्चन मार्क डायरेक्टली घेऊ जाऊ शकतो. 21 डिसेंबर इंटरनॅशनल ग्लोबल मेडिटेशन डे हे एक रिझन आहेत आपल्याकडे पास, जे आपण पूर्ण स्कूल्समध्ये डायरेक्टली इंट्रोड्यूस करू शकतो. सगळे मिळू हा आणि महाराष्ट्राचे सगळे मास्टर जे पण सेवा करत आहोत, प्रत्येक मास्टर तुम्ही सेवादलचे मेंबर आहोत. आमंत्रण आहे सगळे मास्टरांना, निमंत्रण विनंती आहे की या आणि सेवादलला जॉईन व्हा आणि तुमचा सेवा द्या. या पिरामिड स्पिरिच्युअल सोसायटीज मुवमेंटला तुमचं आणि या विश्वाला तुमचं पूर्ण सेवाची उपयोग आहे. धन्यवाद, धन्यवाद, धन्यवाद. పిరమిడ్ సేవాదల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ అండ్ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీమతి మాధవి గారు. పిరమిడ్ సేవాదల్ భారతదేశం అంతా వ్యాపించడానికి ప్రయత్నంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ పత్రి గారు ఎంతో గొప్ప వర్క్ చేసి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్నే పిరమిడ్ సేవాదల్ మెంబర్స్గా మనం అంతా వర్క్ చేస్తున్నాము. సో పిరమిడ్ సేవాదల్ అండ్ పిఎస్ఎస్ఎం రెండు ఒకటే మనందరికీ తెలుసు. కానీ సేవా విభాగం ఒకటి ఏర్పాటు చేయాలి కాబట్టి పత్రి గారు ఏర్పాటు చేశారు. ఆ విభాగంలో భాగంగానే నేను భారతదేశం అంతా తిరిగి పిరమిడ్ సేవాదల్
ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ఎక్కడ పత్రి గారు ఏ పేరుతోటైతే ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయమన్నారో డిఫరెంట్ నేమ్తో ఆర్గనైజేషన్ పిఎస్ఎస్ఏ మూమెంట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ స్కూల్స్కి అడాప్ట్ చేసుకుంటూ కొంత కాలేజెస్ని అడాప్ట్ చేసుకుంటూ అక్కడ మెంబర్స్ని కలుపుకుంటూ అన్ని చోట్ల ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ ఇయర్కి మనం ఇంకా ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి సేవాదళ మెంబర్స్ని ఇన్వైట్ చేసుకున్నట్టయితే మనం ఇంకా ఎక్కువ వర్క్ చేసుకోగలుగుతాం. ఆ దిశగా నా యొక్క ప్రయాణం సాగుతుంది. అందుకు నాకు సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ऑल ओवर इंडिया जो लोग मेरे को पिरामिड सेवा दल एस्टेब्लिशमेंट करने के लिए सपोर्ट कर रहे हैं, हर एक मास्टर को यहाँ पिरामिड स्पिरिचुअल ट्रस्ट हैदराबाद की तरफ से भी मैं प्रणाम कर रहा हूँ, क्योंकि हैदराबाद पिरामिड स्पिरिचुअल ट्रस्ट का मेंबर भी हूँ मैं. हैदराबाद पिरामिड स्पिरिचुअल ट्रस्ट the biggest platform to perform pyramid seva dal. So I am very much thankful to Vijay Bhaskar Reddy Anna and Sri Ram Gopal sir and all other members. And now I request to speak Bhaskar Reddy Anna about pyramid seva dal. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువారు పితామా బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, సేవాదల్ కమిటీ మెంబర్స్కు, ముఖ్యంగా నా ముందు కూర్చున్న ఈ మహిళా లోకానికి నా యొక్క శతకోటి వందనాలు. ఈ మహిళా లోకాన్ని చూసిన తర్వాత ఇక 100% పత్రిజీ గారు కలలు కన్నా సేవాదళ నిర్మాణం అవుతుందని గట్టిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మహిళలు ఉంటారో ఆ సంఘటిత శక్తి నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం దాదాపు 8 లక్షల ప్లేట్ల భోజనం మనం వితరణ చేసుకున్నాం. అది మామూలు విషయం కాదు. ఎన్నో సంస్థలు ఆశ్చర్యపోతున్నాయి, నివ్వెరపోతున్నాయి. రాజకీయ నాయకులు ఆలోచనలో పడ్డారు, ఎలా చేస్తున్నారు, ఇలా డబ్బు ఎవడిస్తున్నారంటే నేను అడిగారు, డబ్బు ఎవరిస్తున్నారంటే సార్ అంతా మా మహిళా మనులే, వారు దాపెట్టుకున్న డబ్బు వారు మాకు ఇస్తారంతే తప్ప ఎవడు పెద్దవాడు ఇవ్వడు. కాబట్టి ఈరోజు ఈ పిఎస్ఎస్ఎం సంస్థ వ్యవస్థ నడుస్తుందంటే నిజంగా ఈ మహిళా మనులే. ఒకసారి గట్టిగా ఈ మహిళా లోకానికి చప్పట్లతో అభినందన తెలవాలి. పరమేశ్వర్ రెడ్డి గారితో ఎప్పుడు నేను గట్టిగా వారిని ఆర్గ్యూ చేస్తుంటాను. సరిపోదు, ఈ స్పీడ్ సరిపోదు. ఎందుకంటే మనకు పత్రిజీ గారు ఎన్నో టార్గెట్స్ ఇచ్చారు. సేవాదల్ ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉంటే మనం ఇంకెన్నో వర్క్స్ చేయొచ్చన్న తపన తప్ప వ్యక్తిగతంగా నాకు ఏముండదు. 2025 సేవాదల్ యొక్క లక్ష్యం నిర్దేశించుకోవాలని చెప్పాను. నా వంతుగా ఈసారి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక స్కూల్ అడాప్ట్ చేసుకోవాలి. ఇది కొత్త స్లోగన్. పత్రి గారు నాకు ఇచ్చిన మెసేజ్, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎంతమందికి ధ్యానం చెప్పినా ఏది చేసినా ఒక్కొక్కరు ఒక స్కూలో ఒక క్లాసో ఏదో ఒకటి ప్రతి స్కూల్లో పిఎస్ఎస్ఎం టీచర్ ఉండాలి. మనం పోవాలి, అక్కడ చెప్పాలి. ఎందుకంటే ఈనాడు పిల్లలకే యూత్కే ఎందుకంటే సరి అయిన మార్గంలో పోతలేరు కాబట్టి పిఎస్ఎస్ఎం ఒక పెద్ద రెవల్యూషన్ క్రియేట్ చేయాలి స్కూల్స్లో అని కూడా తీర్మానం చేశాం. అది ముఖ్యంగా సేవాదళ ద్వారానే జరగాలి. దానితో పాటు జగన్నాథ్ గట్టులు అయినా పర్వాలేదు, కైలాసపులో 365 రోజులు మీకు రెడీ ఉంటాం మేము. మీరు ఎప్పుడైనా రండి, ట్రైనింగ్స్ చేసుకుందాం. ఎవ్రీథింగ్ ఇక్కడ మోటివేషన్ క్లాసెస్, ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తాం. ఎందుకంటే సేవ అనేది అంత ఈజీ కాదు. ఇవాళ కొత్త టెక్నాలజీ బేస్ చేయాలి కాబట్టి ఎక్స్పర్ట్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా మనం కోయిన్సైడ్ చేసి రెగ్యులర్ ట్రైనింగ్ చేసుకుందాం. హైదరాబాద్ అయితే అందరికీ కన్వీనియంట్ ఉంటుంది, సరే కర్నూలు అయినా ప్రాబ్లం లేదు. ఇంకొక టార్గెట్, ఎందుకంటే 2025లో ప్రతి 2వ శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రతి ఆఖరి ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో శాకాహార ర్యాలీలు ఒక ఉద్యమం మాదిరిగా జరగాలి, విమృంజించాలి. అందులో భాగంగానే ఫిబ్రవరి 9 వెంకటేశ్వర స్వామి సమక్షంలో తిరుపతిలో చలో తిరుపతి శాకాహార ర్యాలీ కూడా నిర్ణయం చేశాం. కాబట్టి ఆ ర్యాలీలో కూడా సేవాదల్ గారి పాత్ర ఉండాలి. దానితో పాటు మళ్ళీ 2025 పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంతకంటే డబుల్గా జరిగిపోయింది. 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు రాబోతున్నారు. ఈసారి వారి కుడి భుజాలు వచ్చారు, నెక్స్ట్ టైం వారే వస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే సేవాదల్ వారు ఈ సంవత్సరం 2024లో మీరు ఒక ఎక్స్పీరియన్స్, ఎక్కడెక్కడ ఏం లోపోల్స్తున్నాయి, ఎక్కడెక్కడ ఏం చేశాం, ఒక రిపోర్ట్ తయారు చేసుకోండి. 2025లో ఒక
ప్రపంచ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్వామినారాయణ ఆర్గనైజేషన్, సత్యసాయిబాబా ఆర్గనైజేషన్, జగ్గి వాసుదేవ్ ఆర్గనైజేషన్లో మనం కూడా సేవాదల్ బిల్డ్ చేయాలి. ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం ఒక శరీరం అనుకుంటామో ఒక వెన్నెముక లాంటిది ఈ సేవాదల్. నా వ్యక్తిగతంగా కానీ హైదరాబాద్ ట్రస్ట్ తరఫున సేవాదల్కు 24 గంటలు సపోర్ట్ చేస్తామని మీ అందరి సమక్షంలో హామీ ఇస్తున్నాను. 2024లో నేను పరమేశ్వర్ రెడ్డి గారు ఎంతో కష్టపడ్డాం జగన్నాథ గట్టు ల్యాండ్ గురించి. విజయవాడ పోయాం, ముఖ్యమంత్రి గారి పోయాం, అది లాస్ట్ మినిట్లో వర్కౌట్ కాలేదు. ఈ సంవత్సరం వారు పలుకుబడి నా పలుకుబడి వాడి ఈ జనవరి నుంచి సంక్రాంతి తర్వాత మళ్ళీ మన భగీరథ ప్రయత్నం జగన్నాథ్ గట్టు ల్యాండ్ మనకు అలాట్ అయ్యే వరకు ఆ ప్రయత్నం మొదలుపెట్టి మన జగన్నాథ్ గట్టు పత్రిజీ గారు కలలు కన్నా ఈ పిఎస్ఎస్ సేవాదల్ హెడ్ క్వార్టర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 జోన్స్గా డివైడ్ చేశాము. ఉత్తరాంధ్ర, ఆంధ్ర, రాయలసీమ, ఒక్కొక్క జోన్కి ఒక జోనల్ ఇన్ఛార్జెస్ని, జోనల్ కన్వీనర్స్ని నియమించాము. మరి ఆంధ్ర ప్రాంతానికి నన్నూరి శ్రీనివాసరావు గారు జోనల్ కన్వీనర్గా ఉన్నారు. తర్వాత ఆంధ్ర జోన్కి ఉత్తరాంధ్రకి జయలక్ష్మి గారు ఉన్నారు, మరి వారు ఇక్కడ లేరు. సో ఇప్పుడు నన్నూరు శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జయలక్ష్మి గారు అంటే ఈ పిరమిడ్స్ అన్నీ డెకరేషన్ అయింది కదా, ఆ 36 మంది ఒక వారం రోజుల ముందు వచ్చి డెకరేషన్ అంతా చక్కగా దగ్గరుండి చేయించారు. వారికి గట్టిగా చప్పట్లు. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో ఒక 3 నెలలు అయింది. ఆవిడని ముందు ఒక కన్వీనర్గా తీసుకున్నాం, డిప్యూటీ కన్వీనర్గా తీసుకున్నాం. కానీ ఆవిడ ఉత్తరాంధ్రలో ప్రతి మండలంలో ఒక కన్వీనర్ని పెట్టింది. అది ఈ పిరమిడ్సే కట్టడం కాదు, ఆవిడకున్న టీము దాదాపు ఒక 100 మంది ఉన్నారు. ఆ 100 మండలాల్లోనూ ఒక్కొక్కరిని ఒక్కొక్కటి ఏరియాలో ఆర్గనైజర్ వాళ్ళందరూ కన్వీనర్లుగాను కో కన్వీనర్లుగా తీసుకున్నారు. ఫస్ట్ ఉత్తరాంధ్ర కంప్లీట్ కన్వీనర్లు అయిన జిల్లా ఏదైనా ఉందంటే ఫస్ట్ వైజాగ్, తర్వాత ఉత్తరాంధ్ర అవుతుంది. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. మరి జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో, మరి మన వాణి మేడం ఆధ్వర్యంలో, మేడం మీరు పైకి రావాలి మేడం, వాణి మేడం ప్లీజ్. మరి వీరిద్దరు ఆధ్వర్యంలో మనకి పాడేరు, పెట్టుకోవడాల నుంచి 300 మంది మరి వాలంటీర్స్ వచ్చి చక్కగా సేవలు అందించారు. ఎంత డెడికేటెడ్గా చేశారంటే వాళ్ళు ఇచ్చిన పని అయిపోయేంత వరకు అక్కడ నుంచి కదలరు. సో కాబట్టి చక్కటి సర్వీసెస్ అందించారు. మరి శ్రీనివాసరావు గారు ప్లీజ్. విశ్వగురువు, మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ఈ ప్రాంగణంలో విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులందరికీ నమస్సుమాంజలులు. పత్రిగారి మాటల్లో విందాం. పిఎస్ఎస్ఎం ఈజ్ ఈక్వల్ పిరమిడ్ సేవాదల్ ప్లస్ పిఎంసి. ఈ రెండు కళ్ళు లాంటివన్నారు. ఏ కన్ను లేకపోయినా కూడా లోపంగా కనిపిస్తుంది. అనేక వేల సంవత్సరాలు ఈ భూమి మీద ధ్యానం నిలబడిపోవాలంటే పిరమిడ్ సేవాదల్, పిఎంసి 2 ఉండాల్సిందే. పిఎంసి ద్వారా అనేక మంది కొత్త వారు ఈ ధ్యానంలోకి ఇచ్చేస్తూ ఉన్నారు. మరి పిరమిడ్ సేవాదాలను గమనించినట్లయితే దాని యాంబ్లంలోనే కనిపిస్తుంది మనకి. ఆనాపానసతి ధ్యానం, ఆత్మజ్ఞానం, ధ్యాన సేవ. ధ్యాన సేవ అంటే ధ్యాన మహాయాగంలో మనం చేసేటటువంటి సేవ ఎంత అద్భుతంగా పిరమిడ్ సేవాదల్ వర్క్ చేసిందంటే వాళ్ళందరికీ మనం గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి సేవాదల్ ప్లస్ కడతాల్ ట్రస్ట్ ద్వారా అద్భుతంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాం దీన్ని. ఇకపోతే ఆనాపానసతి ధ్యానం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి మండలంలో 2 స్కూల్స్ తీసుకున్నట్టయితే మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేస్తారు. 12 లక్షల మంది ధ్యానం చేశారంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఎంత ఆత్మజ్ఞానం పొంది వాళ్ళు సమాజానికి ఏ విధంగా తోడ్పడతారనేది మనం ఊహించవచ్చు. ఇకపోతే మరి మేనేజింగ్ ట్రస్టీ విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు ర్యాలీలు, శాఖాహార ర్యాలీలని. ఒంగోలులో 2 ర్యాలీలు చేస్తే
ప్రతి 5-6 రోజులకు ఒకసారి నాతో మాట్లాడుతుండేవాళ్ళు, బాగా చేయండి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. అలా 2023 జూలై 24 జూలైలో 5,000 మందితో 2 ర్యాలీలు సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. సార్ ఎప్పుడు కనిపించినా కూడా ర్యాలీలు బాగా చేయండి అబ్బా అని చెప్పి అంటూ ఉన్నారు. మరి 2025లో మనం 12 లక్షల మంది విద్యార్థులకి ధ్యానాన్ని ముందుకు తీసుకుపోవటం, ప్లస్ శాకాహార ర్యాలీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా శాకాహార ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్రం డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీ హనుమంతరావు గారు. అందరికీ నమస్కారం అండి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే కలలు కన్నారో పిరమిడ్ జగత్, శాకాహార జగత్, మరి ధ్యాన జగత్ అని దాన్ని అన్ని ఆ మూడింటిని కూడా మనం ముందుకు తీసుకెళ్ళటానికి మరి ఒక సైనికుల్లాగా మన సేవాదాలు పనిచేస్తుంది. మరి ఇక్కడ స్టేజీ మీద ఉన్నవాళ్లే కాదు సేవ, ఆ ముందు కూడా కుర్చీల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం కూడా సేవ చేస్తారు. మనం అందరం కూడా పత్రి గారి యొక్క మూమెంట్స్ని మనం ముందుకు తీసుకెళ్ళటానికి ప్రతి వాళ్ళు కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలి. మరి ఈసారి చాలా అద్భుతంగా మరి వర్క్ చేసింది సేవాదాలు. మరి ఎంతోమంది పోయిన సంవత్సరం కంటే ఒక 30% 40% ఎక్కువ వచ్చారు. అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చేయటం ఎంతో శుభదాయకం. మరి ఒకసారి సేవాదాలకు అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం మనమే. అలాగనే ట్రస్టీస్ కూడా వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు, ఆహార నిష్ఠలో కష్టపడుతున్నారు. వాళ్ళ వ్యాపారాలని పక్కన పెట్టి ఈ 3 నెలల నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మరి వాళ్ళు వచ్చి ఇక్కడ భార్యా పిల్లలతో సహా వచ్చి వాళ్ళు ఇక్కడ పనిచేయటం ఎంతో శుభదాయకం. మరి ఇలాంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళటానికి ఎన్నో జన్మల చేసుకున్న పుణ్య ఫలం, ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ సేవాదాల్లోకి మనం రాలేం. ప్రతినిత్యం కూడా ధ్యానం ఎలా చేస్తానో సేవ చేయాలి. సార్ చెప్పారు. మరి స్కూల్స్ని తీసుకొని ప్రతి రోజు కూడా స్కూల్స్ని తీసుకొని మరి ఆ స్కూల్లో పోయి టీచింగ్ చేయటం, మరి ధ్యానం నేర్పించడం మరి జరుగుతుంది. అలాగనే మరి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో చాలా చక్కగా మరి ఏదైతే మనం అనుకున్నాం ఇప్పుడు శాకాహార ర్యాలీలు, పిరమిడ్లు కట్టించడం, ప్రతినిత్యం కూడా ధ్యానం నేర్పించడం ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మరి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయిన శ్రీ టీజీ పాండురంగయ్య శెట్టి గారు వారు రాలేకపోయారు. ఇవాళ వారికి మనం మన కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయిన ట్రస్ట్ బోర్డు మెంబరు సేవాదల్కి నరేందర్ ఈరోజు శక్తిశాల చెట్టు ఉన్న మొక్కలు కానివ్వండి, మొక్కలతోటి మన ప్రాంగణం అంతా ఎక్కడైతే అలంకరించబడి ఉందో కేవలము ఆ నరేందర్ గారి సహకారంతో మనం చేయగలిగాం. థ్యాంక్ యూ నరేందర్. క్లాప్స్ గట్టిగా. తర్వాత మరి సేవాదల్ని బిగినింగ్ చేసిన రోజుల్లో మరి వారి నడుము గట్టి రాష్ట్రమంతా తిరిగి మరి సేవాదల్కి ఒక గట్టి పునాదిని ఏర్పరిచిన శ్రీ జక్కా రాఘవరావు గారికి మనము చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆ తర్వాత సేవాదల్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ అధ్యక్షులుగా మరి ఉయ్యూరు శివ గారు ఎన్నికై 2 సంవత్సరాలు వారి సేవలను, విశిష్టమైన సేవలను అందించారు. మరి 2 సంవత్సరాల పదవీ కాలం తర్వాత వారు పదవి విరమణ తీసుకున్నారు. వారికి సేవాదాలు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ శివ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడ్వైజర్స్గా ఆదిశేష్ గారు ఉన్నారు. ఆదిశేష్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. మరి అడ్వైజర్స్గా కామేశ్వరరావు గారు, వాణి మేడం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మరి వాణి మేడము, కామేశ్వరరావు గారు అడ్వైజర్స్గా ఉన్నారు. ఆదిశేష్ గారు, ఇప్పుడు ఆదిశేష్ గారు మాట్లాడతారు. నా పేరు ఆదిశేష్ చిరాల. ఈ సేవాదళ్ అనే దానికి ప్రతిసారి పెట్టిన దానికి ఒక మిరాకిల్ ఏంటంటే సేవ అంటే హెల్ప్. ఈ హెల్ప్ కూడా ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో మనకి ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ హెల్ప్ ఉంటుంది. అలాగే మనకి హెల్ప్ అంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చి అనారోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళకు కూడా మెడిటేషన్ ద్వారా హెల్ప్తో ఉంటుంది. అది కాకుండా కూడా
ఫీచర్స్లో మనకు వచ్చేది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఓలా కార్ ఎలా వస్తుందో ఓలా ఆటో, ఓలా కారు, అలాగే వీళ్ళందరికీ కూడా ఎవరికైతే హెల్ప్ కావాలో ఆ హెల్ప్ కూడా మన సేవాదళ ద్వారా ఇంకా ఎన్నెన్నో ఎడ్యుకేషన్ హెల్ప్ వస్తుంది. ఇవి మనకి ఎల్ఐసి వాళ్ళు ఎలా అయితే మనకి ఇన్సూరెన్స్ ఎలా ప్లాన్ చేస్తారో అది కాకుండా రోటరీ క్లబ్బు, వాసవి క్లబ్బు, క్లబ్స్ ఉన్నాయి కదా, అలాగే సేవాదళ్ క్లబ్ కూడా వస్తుంది ఫ్యూచర్లో. క్లబ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఒకటే, అందరినీ క్లబ్ చేసుకుని వెళ్ళటము. ఆ క్లబ్ ఎలా ఉంటుందంటే ఎవరికి ఏది హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ అందుతుంది. అది త్వరలోనే జరుగుతుంది. అది షూర్గా చేయడానికి పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయంటే సేవాదళ్ అంటే ఒక దళము మినిమం 1 lakh మెంబర్స్తో స్టార్ట్ అవుతుంది. అది లక్షల నుంచి కోట్లకు వెళ్ళిపోతుంది. దానికి చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సింపుల్గా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వ్యాపారం బిజినెస్ చేయడానికి కూడా హెల్ప్ ఉంటుంది. ఇలాంటి సొసైటీలో చాలామంది హెల్ప్ చేస్తున్నారు. ఆ హెల్ప్ని మనం వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకొని వాళ్ళకి ఏ హెల్ప్ కూడా మనకి అది షూర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వాణి మేడం, మరి ఉత్తరాంధ్ర నుంచి మరి మేము సెప్టెంబర్లో ఉత్తరాంధ్ర సేవాదళ మీటింగ్ పెడితే మేడం 6 జిల్లాల నుంచి మరి మొత్తం సైన్యాన్ని కదిలించారు. మరి అక్కడ ఒక మీటింగ్, ఒక 250-300 మందితో చక్కటి మీటింగ్ ఆర్గనైజ్ చేశారు మేడం. సేవాదళ్ స్ట్రెంథెన్ చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నారు మేడం. మరి వారి సందేశం తీసుకుందాం. నా పేరు సత్యవాణి అండి. మన పరమగురువు, మన జగద్గురువు, విశ్వగురువు, మన అందరి పూజ్య గురువు అండి బ్రహ్మ సుభాష్ పత్రిజీ. సైన్యమే పత్రిజీ సైన్యం. ఇది అది సేవాదళనండి, తులసి దళనండి. మరి పత్రిజీ సైన్యం అన్నా కానీ ఇది రానున్న రోజుల్లో ఈ డయాస్, ఈ సరస్వతి వేదిక లాంటి వేదికలు 10 వేదికలు కూడా సరిపోవు. మన అందువల్ల అండి మనం కూర్చొని చాలా చక్కగా మాట్లాడుతున్నాం, కానీ కిందన కూర్చున్న వాళ్ళ తాలూకు ఇబ్బంది చూస్తే అర్థమవుతుంది. ఎంతంత పెద్ద వయసు వాళ్ళు ఉన్నారండి. 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 80 ఏళ్ళ వాళ్ళు కూడా ఇక దాటి ఉన్నారని అర్థమవుతుంది. మరి సేవాదళ నుంచి మనం ఇక ముందు మనం ఏం చేస్తామని చూసే కన్నా ఈ సేవాదళ వేదిక మీద ఒకటి అడగాలనుకుంటున్నాను మన భాస్కర్ గారిని. 80 years 70 years మహిళలకి చక్కగా మన కైలాసపురి, మన భూతల కైలాసం, మహేశ్వర మహాప్రభుడు మనకి ఎప్పటికీ పుట్టిల్లే అండి ఇది. అక్కడ పెరుగుడి వేళ అమ్మ అయితే ఇక్కడ నాన్న శివుడు ఇక్కడ. అందువల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మహిళలకి ఎంత సర్వీస్ చేస్తున్నారు కదా, చక్కగా వెళ్ళి అలా అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమాలు చేసి కూర్చొని భోజనం చేసి మరీ 50 years 60 years కాదండి, అందరూ యంగా ఉన్నారు ధ్యానం చేసి. 60 years అబౌవ్ 70 80 90 చాలామంది మహిళలు పురుషులు సేవాదళులు ఎక్కువ మందే ఉన్నారు. మరి ముందుకి ఇంకా ఎక్కువగా విస్తృతంగా తీసుకెళ్తాం మనం. మరి అన్నీ కూడా మనం ఖచ్చితంగా ఒక ఏకత్వం అయిపోయి పెరుగుబడి అనేది కింద అనేకం పైన ఏకం. అదే తప్ప ఇక్కడ కుర్చీలో గొప్పవాళ్ళు, కింద కూర్చో తక్కువ, ఆడియన్స్ ఇంకా ఏమీ లేదండి. అందరిది ఒకటే. మనందరూ కలిసి ఇంకా విశేషంగా సేవలు ఎంత. ఫస్ట్ ఒకటి నచ్చింది నాకు, స్కూల్స్ అడాప్ట్ చేసుకొని చాలా మంచి విషయం అండి. దానికోసం మంచిగా కర్నూలు జగన్నాథ్ గట్టు అనేది, అది జగన్నాథ్ గట్టు కాదు మోక్ష గట్టు అనేది నాకు లోపల నుంచి సార్తో వెళ్ళినప్పుడు వచ్చిన ఆ మెసేజ్ అది సార్కి చెప్పడం జరిగింది. ఇంకొక రెండో విషయం ఏంటంటే జగన్నాథ్ గట్టు నుంచి మనం విపස්සన ట్రైనింగ్ పీరియడ్ లాగా అది చేయడం అనేది కూడా చాలా నచ్చింది. దాన్ని తప్పకుండా మనందరం ముందుకు తీసుకెళ్దామండి. నా వంతుగా నేను జగన్నాథ్ గట్టు మీద నా సహాయ సహకారాలు అందిస్తాను. థ్యాంక్ యూ. మరి పిరమిడ్ సేవాదళ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీ బాలాజీ కృష్ణ గారు. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. పత్రి సార్కి, బ్రహ్మర్షి పత్రి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు బాలాజీ కృష్ణ. డిజిటల్ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి నేను హెడ్గా ఉంటున్నాను. సో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళందరితో సేవ చేసే వాళ్ళందరితో కూడా ఎక్కువ మాట్లాడిన తర్వాత వాళ్ళ సేవకి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళ సేవ చేసిన తర్వాత ఎంత లబ్ధి పొందారు, ఇవన్నీ కూడా నేను అందరితో మాట్లాడిన తర్వాత బాగా నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది. నేను కోరుకునేది ఒకటే, మన పిరమిడ్ సేవాదళ్.orgలో మీరు అందరూ కూడా రిజిస్టర్ అయ్యి మెంబర్స్ అయ్యి, మీరు కూడా ఇక్కడ సభ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మెంబర్స్ కావాలి, ప్రతి ఒక్కరూ మెంబర్ కావాలనేదే కోరికండి. అందరూ కూడా పిరమిడ్ సేవాదళ్.orgలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని మెంబర్ అయితే మేము కాంటాక్ట్ చేస్తాము. మీ అందరికీ కూడా సేవ చేసుకునే భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను. ఇది మనకి పత్రిసారి ఇచ్చిన ఒక మహాభాగ్యం. అందరం కూడా కృతజ్ఞతతో మనం భాగస్వాములు అవుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిణితి పత్రి గారు, వారి సందేశం. పిరమిడ్ సేవాదళ్ ఆర్మీకి ఒకసారి అందరికీ చప్పట్లు కొడదాం.
పిరమిడ్ సేవాదల్ అంటే నిస్వార్థమైన సేవ, ఏ స్వార్థం లేకుండా, ఏ ఎజెండా లేకుండా నిస్వార్థంగా సేవ అందిస్తున్న దేవుళ్ళందరికీ నా నమస్కారం. ఎంతో చక్కగా అందరూ అన్నదానంకి వెళ్తాను, ఒక చక్కటి చిరునవ్వుతోటి అందరూ వడ్డిస్తూ ఉంటారు. అమ్మ నాకు ఒకసారి గరిటె ఇవ్వండి అమ్మ అంటే, అమ్మ నేను ఇవ్వను, నేను ఇప్పుడే పట్టుకున్నాను అంటారు. సో అలాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్ సేవాదల్ టీం మెంబర్స్ అందరి మొహం మీద చిరునవ్వు మాత్రం తప్పకుండా ఉంటుంది. సో మీలాంటి దేవుళ్ళు నిస్వార్థమైన సేవ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా గర్వంగా ఉంది. థ్యాంక్ యూతో సరిపోదు మీ అందరికీ నిజంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దామోదర్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి మరి మన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, మరి ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి గారు, సాంబశివరావు గారు, వీరందరి యొక్క సహాయ సహకారాలు మరి ఎంతో ఉత్తమంగా అందాయి మనకి. కాబట్టి మనం ఇంత సక్సెస్ఫుల్గా సంతోషంగా మనం చేసుకోగలిగాము. మరి దామోదర్ రెడ్డి గారు, మరి ఇద్దరు సాంబశివరావు గారు ఇద్దరు మాట్లాడాల్సింది కోరుతున్నాను. 1 minute. కార్యక్రమాలతో పాటు సేవాదళ కూడా ఈసారి బాగా అప్డేట్ అయింది. దీనికి మనం అభినందించుకోవాలి గట్టిగా. వండర్ఫుల్ సర్వీస్. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేశామో దాని మీద చాలా ఖచ్చితంగా నిలబడి చేశారు చాలా వర్కులలో ఈసారి. అందుకే మాకు పని లేకుండా పోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సాంబశివరావు గారు, ఈసారి సేవాదళ్ళు మేముండాం మీకోసం అంటూ అన్ని విభాగాల్లో పనిచేశారండి అద్భుతంగా. అందుకనే మనకు 3 రోజులు ఆనంద బాష్పాలు రాలినాయి. మరి చూడండి ఎంత అద్భుతంగా అన్ని చోట్ల మన నాగేంద్ర చాలా సహకరించాడు. ఎట్లా అంటే అకామిడేషన్ గురించి రాత్రి 12 వరకు కూడా ఈ చుట్టూ ఎక్కడుండి చూపిస్తే అప్పటికప్పుడే వాళ్ళు సర్దేసి కూర్చోబెట్టారు. ఎవ్వరికి కూడా అకామిడేషన్ లేకుండా చేశారు. అదే మనకు కావాల్సింది. మనందరం ఒక శరీరం, మనందరం ఆ శరీరంలో భాగాలమే మనందరం. కానీ సేవాదళ దాంట్లో కణాలు సెల్స్ సరిగ్గా పనిచేయకపోతే శరీరం పనిచేయదు. మరి అంత అద్భుతంగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ. సమయం తక్కువ ఉంది కాబట్టి మనము థ్యాంక్ యూ. నేను గంట నుంచి వెయిట్ చేస్తున్నా ఎవరి మాటలని. నేను బాత్రూంల దగ్గర రోజు చెప్పడం మాకు మరింత ఆనందంగా ఉంది, మరింత ఉత్సాహంగా ఉంది. ఒక్క నిమిషం. బాత్రూంలో చుట్టూ రోజు నేను 3 రౌండ్లు వేసేవాడిని బండి మీద. ఈ సంవత్సరం ఒకటేసారి రౌండ్ వేసాను. తర్వాత మౌనిక మేడం వచ్చింది, మాకు రౌండ్ వేసే పని తప్పింది. మొత్తం ఎంత డెడికేటెడ్ అంటే అబ్బా, ఆ మేడం గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. గట్టిగా చెప్పకూడదు ఆ మేడం. వండర్ఫుల్ సర్వీస్. ఓకే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మౌనిక కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈసారి దాదాపు 40 రోజుల నుంచి రోజు 3 గంటల సేపు ఓపికగా నాగేంద్ర గారు, బాలాజీ గారు, నేను అందరం కూడా జూమ్లో కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ 22 డిపార్ట్మెంట్స్ సార్ట్అవుట్ చేశాము. 22 డిపార్ట్మెంట్స్కి 22 ఇన్ఛార్జెస్ని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ని మేము ఆల్రెడీ డిఫైన్ చేశాము. మీ బాధ్యత ఇది అని చెప్పి 40 రోజుల ముందే డిఫైన్ అయిపోయింది. ఆ తర్వాత షిఫ్ట్లు 4 షిఫ్ట్లు అంటే 6 గంటల పాటు ఒక షిఫ్ట్ ఇన్ఛార్జెస్ కూడా ఇక్కడికి రావడానికి ముందే, ప్రాంగణంలోకి అడుగు పెట్టడానికి ముందే షిఫ్ట్ ఇన్ఛార్జెస్ ఎవరు అనేది కూడా పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా డిఫైన్ అయిపోయినాయి. ఆ తర్వాత ఏ షిఫ్ట్లో ఏ జిల్లా వాళ్ళు పనిచేయాలి అనేది కూడా డిఫైన్ అయిపోయింది. కాబట్టి మాకు ఇక్కడికి రావడానికి ముందే షిఫ్ట్లు ఎవరు ఇన్ఛార్జెస్, షిఫ్ట్ ఇన్ఛార్జెస్, ఆ తర్వాత షిఫ్ట్లో ఎవరు పనిచేస్తారు, వాలంటీర్స్ అనేది కూడా అంతా కూడా ముందే క్లియర్ కట్గా డిఫైన్ చేసి చాలా సిస్టమేటిక్గా ఈసారి వర్కప్ చేయడం జరిగింది. కాబట్టి తర్వాత నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇన్ఛార్జెస్ ఇప్పుడు అందరితో మాట్లాడించడానికి సమయాభావం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇన్ఛార్జెస్ పేర్లు చదువుతాను. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. తర్వాత వర్కింగ్ హెడ్స్, డిపార్ట్మెంట్ హెడ్స్, శానిటేషన్కి లేడీస్ శానిటేషన్ డిపార్ట్మెంట్ జ్ఞానేశ్వరి మేడం అనంతపూర్ నుంచి, ఆవిడ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆవిడే. గట్టిగా చప్పట్లతో మేడం ఇక్కడ ఉంటే లేచి నిలబడి నమస్కారం పెట్టండి అమ్మా. ఎస్ సో జ్ఞానేశ్వరి మేడం వారి సేవలు అందిస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి. మౌనిక మేడం నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి మౌనిక మేడం చాలా గొప్ప సర్వీసు ఆమె. వీళ్ళందరూ కూడా మానిటర్ చేయమన్నాం కానీ బాత్రూమ్స్ కడిగారు వీళ్ళందరూ కూడా. సో మానిటర్ చేయడమే కాదు, అవసరాన్ని బట్టి బాత్రూమ్స్ కూడా కడిగి చక్కటి అందులో ధూపం వేశారు, బాత్రూమ్స్లో సాంబ్రాణి వేశారు. సో ఆ విధమైన చెప్తాను. తర్వాత జ్ఞానేశ్వరి మేడం, సత్య మేడం. సో జ్ఞానేశ్వరి గారు
తర్వాత మౌనిక మేడం, సత్య మేడం, వీరు ముగ్గురు కూడా అద్భుతమైన సేవలు అందించారు. శానిటేషన్ జెంట్స్ కోటి గారు, ఏలూరు జిల్లా కన్వీనర్ కోటి గారు మరి అద్భుతమైన సేవలు అందించారు. వారు కూర్చోండి సార్, కూర్చోండి. తర్వాత అకామిడేషన్ డిపార్ట్మెంట్, అకామిడేషన్ నారాయణ సో రాత్రి 3 గంటల వరకు రౌండ్స్ చేసుకొని ఎక్కడెక్కడ అకామిడేషన్స్లో ఖాళీలు ఉన్నాయో అన్నీ నోట్ చేసుకొచ్చుకొని ప్రసాద్ రెడ్డి గారు, మరి నారాయణ ప్రసాద్ రెడ్డి గారు ఆ డిపార్ట్మెంట్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. వేల మంది వచ్చినా కూడా అందరినీ కూడా అన్ని అకామిడేషన్స్లో వాళ్ళని సర్దుబాటు చేస్తూ ఒక్కొక్క అకామిడేషన్లో నంబర్లు వేస్తూ పోయారు వాళ్ళు, ప్రసాద్ రెడ్డి గారు, మన నారాయణ. సో ఆ నంబరింగ్ ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే సర్దుబాటు ఈజీ అయిపోయింది. వేల మంది వచ్చినా కూడా అందరికీ కూడా మరి సదుపాయం అకామిడేషను అందరికీ అందేలా చేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ అండ్ ప్రసాద్ రెడ్డి గారు. శానిటేషన్ అకామిడేషన్ రామాంజనేయులు, కులుమాల రామాంజనేయులు మరి కర్నూలు జిల్లా డిప్యూటీ కన్వీనర్గా ఉన్నారు. ఆయన అది అపారమైన సేవలు ఎంతో కాలం నుంచి అందిస్తున్నారు. ఆయన వాళ్ళ ప్రాంతంలో స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటారు. ఆయన రెగ్యులర్గా స్కూళ్ళలో చెప్తున్నారు. అండ్ ఈసారి చక్కటి అకామిడేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. నెక్స్ట్ పార్కింగ్ డిపార్ట్మెంట్ జ్ఞానేశ్వర్ గారు, బాలయ్య. జ్ఞానేశ్వర్ గారు పార్కింగ్ డిపార్ట్మెంటు మరి ఆయన లాస్ట్ టైము సేవాదల్ ఆఫీస్ని మేనేజ్ చేశారు. ఈసారి పార్కింగ్ వేశాము. సెకండ్ డేనే పార్కింగ్లో ఎటువంటి ఇబ్బంది లేదు, పర్ఫెక్ట్గా ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చేసింది. మరి బాలయ్య గారు కూడా అదే మాదిరిగా కష్టపడ్డారు. తర్వాత మరి ట్రస్ట్ బోర్డు నుంచి మరి విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత శ్రీరామ్ గోపాల్ సారు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయమని అడిగారు. మరి సెక్యూరిటీ కూడా మేము చేశాము. సెక్యూరిటీకి కూడా ఇన్ఛార్జ్గా జ్ఞానేశ్వర్ వ్యవహరించారు. తర్వాత డైనింగ్ డిపార్ట్మెంట్లో 3 ఇన్ఛార్జెస్ ఉన్నారు. కర్నూలు డోన్ రాజశేఖరు, పల్లెవెల శ్రీనివాసు అండ్ నిర్మల మేడం. ఒక్కసారి నమస్కారం పెట్టండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. 3 పూట్ల అందరికీ మరి ఎంత కష్టపడ్డారో డైనింగ్లో ఆ రద్దీని వాటన్నిటిని తట్టుకొని వారు దే హ్యావ్ డన్ ది ఎక్సలెంట్ జాబ్ ఇన్ డైనింగ్. పల్లెవెల శ్రీనివాసు ఇంకా చెప్పక్కర్లేదు అండ్ రాజశేఖర్. అండ్ పిరమిడ్ హరిబాబు గారు ఎక్కడున్నారు? హరిబాబు గారు వెళ్ళిపోయారా? సో ప్రకాశం జిల్లా కన్వీనర్ హరిబాబు గారు, ఈజ్ ఎ డెడికేటెడ్ వారియర్ ఆఫ్ సేవాదల్. మరి ఆయన 1 man ఆర్మీగా అక్కడ ఆయన తర్వాత మరి వైభవలక్ష్మి మేడం కూడా కొంత అక్కడ చేశారు. వైభవలక్ష్మి మేడం ఆఫీస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక్కడ ఆఫీస్లో మొత్తం ఎక్కడెక్కడ అలాట్మెంట్స్ అన్నీ ఇచ్చేదంతా కూడా వైభవలక్ష్మి మేడం గారు చూశారు. సో షీ హాస్ టేకన్ బోత్ ద రెస్పాన్సిబిలిటీస్. వైభవలక్ష్మి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ షీ ఈజ్ ఎ నేషనల్ సెక్రటరీ ఫర్ కమ్యూనికేషన్స్. అన్ని రాష్ట్రాల్లో ఇన్ఛార్జెస్ని మరి మెంబర్స్ని కమ్యూనికేషన్ చేసే బాధ్యతలు వారికి అప్పచెప్పాము. షీ ఈజ్ నేషనల్ సెక్రటరీ ఫర్ కమ్యూనికేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆ తర్వాత పిరమిడ్ హరిబాబు స్టేజ్ అనిత మేడం ఎక్కడున్నారమ్మా? మరి అనిత మేడం మరి ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి మరి మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు. అమ్మ ఒకసారి నమస్కారం పెట్టండి అమ్మా. సో షీ హాస్ డన్ గ్రేట్ సర్వీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తర్వాత సెక్యూరిటీ గ్రౌండ్ సెక్యూరిటీ యాదయ్య ఎక్కడున్నారు అన్న? ఒకసారి నమస్కారం పెట్టు. ఎస్ యాదయ్య గారు. అండ్ ఆయన 2 బాధ్యతలు తీసుకున్నారు, గ్రౌండ్ సెక్యూరిటీ అండ్ ఆటోలు. అటువైపు ఒక యాదయ్య, ఇటువైపు ఒక యాదయ్య. ఆటోల వల్లని ఎవరిని పడుకోనివ్వలేదు, కూర్చొనివ్వలేదు, నిద్రపోనివ్వలేదు వాళ్ళు. సో కాబట్టి ఆటోలు తిరుగుతూనే ఉండాలని చెప్పి రౌండ్ ద క్లాక్ దే హ్యావ్ డన్ బ్యూటిఫుల్ గ్రేట్ జాబ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాటర్ డిపార్ట్మెంట్ అనంతపూర్ శ్రీనివాస్ ఎక్కడున్నాడు? అనంతపూర్ శ్రీనివాస్ అక్కడ తిరిగి నమస్కారం పెట్టా. సీను ఆయన ఎవరికి దాహం కానివ్వలేదు. మరి అన్ని చోట్ల ఎప్పటికప్పుడు నీళ్ళు ఉన్నాయో లేదో చూసుకొని రాత్రి పగలు వాటర్ సప్లై చేస్తారు. డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్ శక్తిస్థల్ మురళీధర్ అండ్ రంజిత్. మురళీధర్ గారు వనపర్తి జిల్లా కన్వీనర్, వనపర్తి ఆయన. అండ్ రంజిత్ గారు కడప జిల్లా కన్వీనర్. వీరిద్దరు కూడా శక్తిస్థల్ని మేనేజ్ చేశారు. శక్తిస్థల్ శివశంకర్ గారు, 3. అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంజయ్య. సో అంజయ్ గారి టీము ఎప్పటికప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా వారు టేకప్ చేస్తూ వచ్చారు. అక్కడ ఉన్నారు అంజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజయ్ గారు. స్వచ్ఛ భారత్ డిపార్ట్మెంట్ యాజ్ యూజువల్గా హంపన్న గారు మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ప్రాంగణంలో మరి చక్కగా స్వచ్ఛ భారత్ చేసి ఈసారి అంటే విదిన్ ది అకామిడేషన్స్ కూడా స్వచ్ఛ భారత్ జరిగిందనమాట. ఎక్కడ ఏది పేపర్లు కూడా పనియకుండా మరి అవర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టేకెన్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ హంపన్న సార్. అండ్ సరస్వతి ప్రాంగణం శైలజ మేడం వారి ఆధ్వర్యంలో గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ కుర్చీలన్నీ చక్కగా సర్ది పెట్టడము, ప్రతిరోజు చేయడము, తర్వాత వాటి కింద ఉన్న పేపర్లు తీసేయడము,
చక్కటి వాతావరణం, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరిని ధ్యానంలో కూర్చోబెట్టడం అనే పనులన్నీ కూడా మేడం చక్కగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. అండ్ మే ఐ హెల్ప్ యూ డిపార్ట్మెంట్ వాజ్ ఆపరేటెడ్ బై భాస్కర్ రెడ్డి, నెల్లూరు, వారు ఇక్కడ లేరు. సో ఇది డిపార్ట్మెంట్స్ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 1 minute. పిరమిడ్లో ఈసారి అఖండ ధ్యానాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ మరి మనకి ఒకానొక సమయంలో మన విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు ఈసారి జీరో డస్ట్ అని చెప్పేసి, ఆ జీరో డస్ట్ని మేనిఫెస్ట్ చేయడం కోసం ఆ యొక్క ప్రకృతి పొలకించి వర్షం పడినప్పుడు ఎక్కడ అకామిడేషన్కి ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వెంటనే లక్ష్మీ మేడం కాల్ చేసి ఎవరున్నా కూడా వెంటనే పిరమిడ్లోకి అకామిడేషన్ పంపించేయండి అని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఆ సమయంలో అందరి గురించి ఆలోచించిన ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు మరియు ధ్యాన భాగ్యనగరం సభ్యులు లక్ష్మీ మేడంకి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. నా పేరు బాలమ్మ, మాది వనపర్తి. నేను పాతకోట శివాలయంలో ప్రతి ఆదివారము క్లాస్ ఉంటుంది, అక్కడ వెళ్తానన్నమాట. 3 years అవుతుంది నేను ధ్యానం చేయబట్టి. అక్కడ సేవాదల్ సారు మురళీధర్ సార్ గారు వచ్చి అదే సేవ చేయడానికి ఎవరైనా పేర్లు ఇవ్వమని అడిగారు. ఎవరు ముందుకు రాకపోతే నేను కూడా ఇవ్వచ్చు కదా అనిపించింది నాకు. నేను చేసే పనులు ఏమైనా ఉన్నాయా సార్ అని అడిగిన. ఎందుకుండవు అమ్మ, ఉంటాయి పేరు ఇవ్వు అన్నాడు. నేను పేరు ఇచ్చిన. ఇంకొక ఆమె విజయలక్ష్మి అని ఉంది, ఆమె ఇచ్చిన తర్వాత అందరూ ఆ తర్వాత వచ్చారనమాట, మేము కూడా చేస్తామని ఆ సార్కి ఇచ్చారంట. నేను ఇక్కడికి వచ్చినాక నాకు అనిపించింది నేను ఏమైనా చేయగలను అని. చేస్తాను నేను. కాకపోతే ఏమనుకుంటారంటే చూడని వాళ్ళు ఈమె ఏం చేస్తుంది అనుకుంటారు, కానీ నేను ఏమైనా చేసి చూపిస్తా. ఆ శక్తి నాకు ఎవరిచ్చిండ్రు? పత్రిసారి ఇచ్చిండు. నాకు ధ్యాన శక్తి నాకు అట్లా వచ్చిందనమాట. ఎవరినైనా మెయింటెనెన్స్ చేసే శక్తి నాకుంది. ఓకే సార్, మీ అందరికీ ధన్యవాదాలు. చివరగా హైదరాబాద్ ట్రస్ట్ తరఫున సేవాదల్ వారు అద్భుతమైన వర్క్ చేశారు. నిజంగా కని విని ఎరగని రీతిలో పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశాడు పరమేశ్వర్ రెడ్డి గారు. ఈసారి 75 మార్కులు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. 100 ఉండవు, మనం ప్రపంచ స్థాయిలో చేసినప్పుడు 100 వస్తాయి. టెక్నాలజీ బేస్ చేయాలి. హైదరాబాద్ ట్రస్ట్ 100% మీకు అభినందనలు తెలుపుతుంది. థ్యాంక్ యూ, కీప్ ఇట్ అప్. అయితే భాస్కర్ రెడ్డి అన్న 60 వస్తే చాలన్నారు, అంటే 75 వచ్చినట్టే మెరిట్లో ఉన్నట్టే సేవాదల్. థ్యాంక్ యూ. కాదు, నిన్న 85 అని చెప్పారు. చలో క్లోజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హలో, ఒక నిమిషం. అయితే ఈసారి సన్మానం చేస్తామంటే పరమేశ్వర్ రెడ్డి గారు వద్దు అంటున్నాడు. ఒకటి సమయ పాలన దృష్ట్యా, రెండోది మనకొద్దు సార్ అంటారు. దయచేసి అందరూ లేచి నిలబడి వారికి కృతజ్ఞతలు తెలుపుదాం. అదే గొప్ప సన్మానం. గట్టిగా చప్పట్లతో వారికి మళ్ళీ 1 సంవత్సరం పాటు శక్తి ఇవ్వాలి మనం. గట్టిగా చప్పట్లతో